క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చర్చికొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా మెదక్ చర్చ్ విద్యుత్ కాంతులతో విరజిల్లుతోంది. కూకట్పల్లి నుంచి వచ్చాము. యాక్చువల్లీ మెదక్ చర్చ్ చాలా ఫేమస్, ఏషియాలోనే రెండో అతిపెద్ద చర్చ్. ఫస్ట్ టైం ఇక్కడికి రావటం జరిగింది. చాలా బాగుంది చర్చ్ అయితే. ఇప్పుడు బ్రిటిషర్స్ కాలంలో కన్స్ట్రక్షన్ చేసిన చర్చ్ అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది కూడా ఇక్కడ వచ్చి మొక్కుకొని వాళ్ళ మొక్కులు కూడా తీసుకుంటూ ఉంటారు. సో అనుకున్న పనులు చాలా బాగా అయ్యాయి. ఎవ్రీ రోజుకి వచ్చామండి. సో హ్యాపీ అండి ఇక్కడ రావడం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. వస్తారు కదా, కానీ ఈసారి వచ్చేసి 100 సంవత్సరాలు. అలానే ఈ ప్రదేశాన్ని అంతా ఈ చర్చిని బట్టి దేవుడు దీవించాడు. అలానే ఈ మెదక్ డిస్టిక్కి ఒక టూరిస్ట్ స్పాట్గా ఇది అయిపోయిందండి. మాకెంతో సంతోషంగా ఉంది మేము ఈ చర్చికి రావడం బట్టి. మేము ఈ చర్చిని బట్టి మేము ఎంతగానో దీవించబడ్డాం. మా కుటుంబంలో కూడా దేవుడు ఎంతగానో మేలు చేశాడు. మేము ఈ చర్చ్లో మేము ప్రార్థన చేసుకొని ఇప్పుడు వస్తున్నామండి. మాకెంతో మరి చూడడానికి వచ్చాము. అంతేకాకుండా ఇక్కడ క్రైస్తవులే కాకుండా చాలామంది హిందూస్ రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో మరి అద్భుతాలు జరుగుతాయని విన్నాము. అంతేకాకుండా ఈ మందిరం మరి ఇక్కడ ఈ 100 సంవత్సరంలో సందర్భంగా ఎన్నో అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. పూర్తయిన సందర్భంగా మేము కర్నూలు నుండి వచ్చామండి. మరి దీని చరిత్ర చాలా రోజుల నుంచి చూస్తున్నాం టీవీలో. మరి ఇక్కడ దేవుని ప్రత్యక్షత ఉందని, మరి యేసు ప్రభు రేపు పుట్టినరోజు సందర్భంగా మరి వేడుకలు ఈ యొక్క